డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా జైనత్ మండల కేంద్రంలో పర్యటించారు బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి. అంబేద్కర్ చౌక్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన కొరకు శ్రమించాలని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. అనంతరం అంబేద్కర్ యువజన సంఘం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్కర్ శంకర్, గిమ్మ సంతోష్, ఉప సర్పంచ్ రాకేష్ రెడ్డి, సామర్ రమేష్ రెడ్డి, చిల్కా చిన్నాన్న, రాజకుమార్, కదరపు దేవిదాస్, రిషి, ఆకాష్, సంతోష్ రెడ్డి, సంజీవ్, కృష్ణారెడ్డి, బండి కృష్ణన్న, లింగన్న, పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకొని వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా ఈరోజు మేము దళిత బిడ్డలం, గిరిజన బిడ్డలం, బీసీ బిడ్డలం అందరం కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, మాకు జైనత్ మండల కేంద్రంలో కానీ జైనత్ మండలంలో వేలాది మందికి ఇల్లు కావాలా. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మేమున్న జాగాలనే మాకు ఇల్లు కట్టియాలా. అంబేద్కర్ గారి జయంతిని, వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం కాదు, మా దళిత బిడ్డలకి, గిరిజన బిడ్డలకి, బీసీ బిడ్డలకి తక్షణం ఇల్లు కావాలా. 4 సంవత్సరాల నుంచి మా దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు, బీసీ బిడ్డలు చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇవ్వమని మొత్తుకుంటే 4 సంవత్సరాల నుంచి ఒక్క విద్యార్థికి కూడా స్కాలర్షిప్ ఇవ్వకుండా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఉన్నది. 125వ అంబేద్కర్ జయంతి సందర్భంగా జైనత్ మండల బీజేపీ పార్టీ తరఫున అందరి మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు జైనత్ మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి జరుపుకోవడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు యువనేత శ్రీ కంది శ్రీనివాసరెడ్డి గారు రావడం జరిగింది. ఇందాకనే అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల సమర్పించి ఏదైతే అంబేద్కర్ యువజన సంఘం